Then Arku Valley, Paderu and Rampachodaram. Akkada polling time is morning 7 to evening 4. So apart from these 6 constituencies, everywhere 169 constituencies lo polling time morning 6 nunchi evening morning 7 nunchi evening 6 varaku untadi 11 hours polling. Ee roju ante again same 48 hours period silence period untadi. Ante end of poll nunchi మనం ముందుకు వస్తే 48 hours ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. సో ఫర్ 169 కాన్స్టిట్యుయెన్సీ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ 6 PM ఈ రోజు నుంచి అక్కడ 6 PM వరకు. 3 కాన్స్టిట్యుయెన్సీస్ గురించి ఇది ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు 5 వరకు ఉంటుంది. 3 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు, పాడేరు అండ్ రంపచోడవరం అక్కడ 4 నుంచి 4 వరకు, అంటే ఈరోజు 4 నుంచి 4 వరకు. సో 3 కాన్స్టిట్యుయెన్సీస్లో ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి. ఈరోజు 6 తర్వాత ఎవ్రీ ప్లేస్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ దీస్ 6 కాన్స్టిట్యుయెన్సీస్ వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మోషన్, పొలిటికల్ క్యాంపెయినింగ్ హ్యాస్ టు స్టాప్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. నా పొలిటికల్ క్యాంపెయినింగ్ అంటే ఫిజికల్ క్యాంపెయినింగ్ కాదు. All types of campaignings will be stopped. Campaigning in TV, campaigning in radio, campaigning through social media, campaigning through all sorts of medium of campaigning has to stop after 6 PM today evening. Silence period lo section 144 implement cheyadam jarugutundi. Ante nobody more than 5 people cannot gather. మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదు. లౌడ్ స్పీకర్ కెనాట్ బి యూజ్డ్ అండ్ నో రోడ్ షోస్, నో మీటింగ్స్, నథింగ్. that will be implemented from 6 o'clock today. Another important implication ante, for example, campaigning kosam చాలా మంది బయట నుంచి పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్, వర్కర్స్ వస్తారు. ఈ 6 తర్వాత అందరూ పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి బయటకే వెళ్ళిపోవాలి. ఓన్లీ వన్ కన్సెషన్ ఈజ్ దేర్, అంటే పొలిటికల్ ఆఫీస్ బీరర్స్ ఉంటారు, పార్టీ ఆఫీస్ బీరర్స్, వాళ్ళు ముందుగా ఆర్ఓకి ఇన్ఫార్మ్ చేసేసి మోస్ట్లీ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో if they have prior information, they in their constituency where other constituency headquarters also they can stay, but their movement will restricted to వాళ్ళ party office నుంచి ఇంటి వరకు movement restricted. So apart from that nobody should stay in that thing. But కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెంపుల్ టౌన్స్ ఉన్నాయి, కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడ వీ హ్యావ్ అడ్వైజ్డ్ the returning officers and the police to be more careful while seeing that because బయట స్టేట్ నుంచి కొంతమంది రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అరకు ఏరియాలో టూరిస్ట్ రావచ్చు or other tourist places. So to be careful while examining these things. If they have come, for example, తిరుపతిలో there are complaints of bogus votes, అక్కడ బయట నుంచి వచ్చే వాళ్ళు గెస్ట్ హౌసెస్లో ఉంటారు, ఈ కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి తిరుపతి ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇన్ జనరల్ we have asked our people, returning officers and the police, to be careful while examining, while inspecting the hotels, lodges, guest houses, that in case there are genuine people who have come only to see, to have darshan of the Lord, or who have come here for some specific tourist purpose, not to disturb them.